గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూలై నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా గోచార గ్రహగతులు, అంటే ఈ నెలలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో గోచారంలో ఉన్నాయో అనే విషయాన్ని ముందర తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి జూలై 16వ తారీఖు వరకు కూడా మిథునంలో ఉంటాడు. తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తాడు. కుజుడి నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచారం చేస్తున్నాడు. బుధుడి నెలంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు. గురుడి నెలంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడి నెలంతా కూడా కర్కాటక రాశిలో ఉంటాడు, అంటే 4వ తారీఖు దాకా కర్కాటకలో ఉంటాడు. తర్వాత మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కేతువు అయితే ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ యొక్క మాసం, అంటే ఈ నెలలో ఎలా ఉండబోతోందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. డబ్బు సంపాదించడం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. డబ్బు యొక్క విలువ బాగా తెలుస్తుంది. భూములు కొనడం పట్ల, గృహాలు కొనడం పట్ల, బంగారం కొనడం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి మీకు చక్కని అవకాశాలు ఈ నెలలో రాబోతున్నాయి. ముఖ్యంగా వాహనాలు కొనడం కానీ, యంత్ర పరికరాలు కొనడం కానీ, లేదా పెద్ద పెద్ద వస్తువులు కానీ, మీకు కావలసినటువంటి గృహోపకరణ వస్తువులు కొనడం కానీ ఈ నెలలో బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా వాహనాలు కొనడానికి కూడా బాగా కలిసి వస్తుంది. ఇంటి అవసరాలకి, చెడిపోయినవి రిపేర్లు చేయించుకోవడానికి, బాగు చేయించుకోవడానికి బాగా శ్రద్ధ పెడతారు. అలాగే అప్పులు తీర్చడానికి, అలాగే కొన్ని రకాల తప్పులు సరిదిద్దుకోవడానికి ఈ నెల బాగా అనుకూలంగా కనపడుతోంది. నిరుద్యోగులకు కూడా చక్కని ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఎవరితోటైనా సరే వివాదాలు పెట్టుకున్నా, కోపంగా మాట్లాడినా, ఆవేశంగా మాట్లాడినా నష్టపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి వాటికి మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఇక ప్రేమించిన వ్యక్తులతోటి లేదా ఇష్టమైన వ్యక్తులతోటి శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డు ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, గృహయోగ్యతలు మార్పులు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే విదేశీ ప్రయాణాలు కానీ, కుటుంబ సభ్యులతో కలిపి చేసే ప్రయాణాలు కానీ ఈ నెలలో బాగా కలిసి వస్తాయని చెప్పొచ్చు. ప్రేమికుల మధ్య ఇష్టం పెరుగుతుంది. భవిష్యత్తు గురించి, వివాహం గురించి, కెరీర్ గురించి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమయానికి మీరు అనుకున్న పనులు పూర్తి చేయడానికి ఈ నెలంతా కూడా బాగా కష్టపడతారు. క్రమశిక్షణను అలవాటు చేసుకుంటారు. ఒక గతంలో చేసినటువంటి తప్పులు సరిదిద్దుకుంటారని చెప్పొచ్చు. రాజకీయ నాయకులు కూడా ప్రణాళికాబద్ధంగా రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, అలాగే ప్రజల యందు నమ్మకాన్ని పొందడం, అవవో అనుకున్న పనులు పూర్తి చేయడానికి నడుం కట్టుకోవడం చేస్తారని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య కూడా సమస్యలు తగ్గడము, అపార్థాలు తగ్గడము, పరిష్కార మార్గాలు వెతుక్కోవడము చేయగలుగుతారని చెప్పొచ్చు. యోగాసనాలు కానీ, మెడిటేషన్ కానీ, వ్యాయామం కానీ ఇలాంటివి చేయాలన్న ఆసక్తి, దానివల్ల మానసిక ఆనందం పెరుగుతాయి. మీకు ముఖ్యంగా ఆర్థికంగా బలపడతారు. అయితే ఖర్చులు కూడా విపరీతంగా కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించడం, అలాగే కొత్తగా నిర్ణయాలు తీసుకోవడం, వ్యాపారాల కోసం ప్రయత్నాలు చేయడం, ఆభరణాలు కొనుగోలు చేయడం, వివాహాది శుభకార్యాలు ఆగిపోయినవి ఎదరికి వెళ్ళడం, ఇవన్నీ బాగా కనపడుతున్నాయి. బాగా శ్రమ పడతారు, తపన పడతారు, బాగా ఫలితం కోసం ప్రాకులాడతారు. ఈ వారం అంతా కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే వ్యాపార లాభాలు కూడా కనపడుతున్నాయి. అలాగే కొత్త వ్యక్తుల్ని నమ్మడం వల్ల, మధ్యవర్తుల్ని నమ్మడం వల్ల కూడా ఈ యొక్క నెలలో ఎక్కువ నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని మాత్రం నమ్మకండి. అలాగే శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది కాబట్టి గట్టిగా కష్టపడండి. ఇక ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త. అనవసరమైనటువంటి రుగ్మతలు, బయట ఫుడ్లు తినడం వల్ల అస్వస్థతకు గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి బయట ఫుడ్లు తగ్గించండి. కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం, అనుకున్న పనులు పూర్తి చేయడానికి తపన పడడంతో పాటుగా స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. కొత్త స్నేహితుల పరిచయం ఆనందాన్ని ఇస్తుందని చెప్పచ్చు. అలాగే కొంతమంది మాత్రం వాడుకుని వదిలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి బంధువులతోటి, స్నేహితులతో మాత్రం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సరదాలకి, సంతోషాలకి, విలాసాలకి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే ప్రయత్నం మాత్రం చేస్తారని చెప్పచ్చు. గతంలో మీరు చేసినటువంటి పుణ్యం కానీ, పూజలు కానీ, దానము కానీ, ధర్మము కానీ, మంచి పని కానీ మీకు ఈ నెలలో సహాయాన్ని అందిస్తుంది. దాన ధర్మాది కార్యక్రమాలు ఈ నెలలో కూడా చేయగలుగుతారు. తీర్థయాత్రలు చేయాలని తపన, ఆలయ దర్శనాలు చేయాలని తపన, ఇంట్లో పూజలు వ్రతాలు చేయాలనే తపన బాగా పెరుగుతుంది. ముఖ్యంగా స్త్రీలలో వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా మంచి సంబంధాలు వస్తాయి, కానీ కొంచెం నలుగుతూ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. జాతకాలు చూపించుకోవడం అందుకనే ఏదైనా సరే మన జాతకంలో లగ్నాన్ని బట్టి కూడా ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో దాన్ని బట్టి కూడా మన జీవితంలో ఉండే సమస్యలు, కోరికలు ఇలాంటి అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి ఒకసారి పర్సనల్ జాతకం కూడా చూపించుకుంటే ఏదైనా చిన్న చిన్న దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేసుకోవచ్చు. మాకు ఫోన్ చేస్తే
మేము జాతకం చూసి చెప్తూ ఉంటాం. ఏదైనా దోషాలు ఉన్నా కూడా వాడికి ఏదైనా చేసుకోవాలనే విషయాన్ని. కాబట్టి ఒక్కసారి జాతకం కూడా చూపించుకోండి. ముఖ్యంగా సంతానం కోసం కానీ, వివాహం కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ ఇలాగా పెద్ద సమస్యలు ఏమైనా ఉంటే చాలా ముఖ్యమైనటువంటిది లగ్న బలం అది కావాలి మనకి. దాన్ని బట్టి మనం దైవ బలాన్ని పెంచుకోవచ్చనమాట. ఏదేమైనా కూడా మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు పెరుగుతారు. కానీ మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు కూడా పెరుగుతారు. కాబట్టి ఎవరు ప్రేమించేవాళ్ళు, ఎవరు నమ్మక ద్రోహం చేసేవారు మాత్రం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. అతిగా వేగంగా వెళ్ళడం కానీ, రాంగ్ పార్కింగులు చేయడం కానీ, సిగ్నల్స్ దాటడం వల్ల కానీ, హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల కానీ చలానాలు కట్టే పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. కొంతమంది మిమ్మల్ని ఉద్యోగ కార్యాలయాల్లో కానీ, లేదా కొన్ని రకాల ప్రదేశాల్లో కానీ రెచ్చగొట్టడానికి, గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. మీ తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే మీరు గతంలో కొన్న భూములకి రేట్లు పెరగడం, ఇన్వెస్ట్మెంట్లు చేసిన వృద్ధి అవ్వడం జరుగుతాయి. కాకపోతే షేర్లు, ట్రేడింగ్‌లకి మాత్రం దూరంగా ఉండండి. అలాగే ఎవరితోటైనా సరే ముక్కుసూటిగా మాట్లాడడం, లేదా ఉన్నదున్నట్టుగా మాట్లాడడం వల్ల కొంతమంది దూరం అవుతూ ఉంటారు కాబట్టి లౌక్యంగా మాట్లాడడానికి మాత్రం ప్రయత్నం చేయండి. చెప్పాలనుకున్నది సాఫ్ట్‌గా చెప్పాలనమాట. అంతే. ఇక చిన్న చిన్న సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో ముందడుగు వేయగలుగుతారు. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే అది భూములు కొన్నా, స్థలాలు కొన్నా, ఇన్వెస్ట్మెంట్లు చేసినా, పాలసీలు కట్టినా ఏదైనా సరే ఆచితూచి మాత్రం పెట్టుబడులు పెట్టండి. తర్వాత ఇబ్బందులు పడవుతారు. జాగ్రత్త. ఇక గవర్నమెంట్ పరమైనటువంటి నిధులు, అవకాశాలు, పథకాలు చక్కగా అనుకూలిస్తాయని చెప్పొచ్చు. వడ్డీ తాకట వ్యాపారస్తులకి చక్కల లాభాలు కనపడుతున్నాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే చాలా రకాల పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడేటటువంటి చక్కని మార్గాలు మీకు రాబోతున్నాయి కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అలాగే కుటుంబంలో ఉండేటటువంటి భార్యాభర్తల మధ్య సమైక్యత, అనురాగము, ప్రేమతో పాటుగా చాలా రకాల గొడవలు సర్దుకుపోతాయి. లేదా సర్దుకుపోయే మనస్తత్వంతో గొడవలు సరిదిద్దుకున్నట్లయితే గొడవల నుంచి మీరు బయటపడతారు. భార్యాభర్తలు ముఖ్యంగా. ప్రేమికులు కూడా అంతే. చిన్న చిన్న గొడవలు ఉంటాయి. కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడుకున్నట్లయితే, ఇద్దరి మధ్య సమైక్యత వస్తున్నట్లయితే బయటపడగలుగుతారు. కాకపోతే సమాజంలో మాత్రం మంచి పేరు వస్తుంది ఈ నెలంతా కూడా. ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళకి, ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వారికి, కాంట్రాక్టర్లకి పెండింగ్ బిల్లులన్నీ కూడా మీకు వస్తాయి. లేదా రావాల్సిన డబ్బులు వస్తాయని చెప్పొచ్చు. వ్యాపార లావాదేవీలన్నీ కూడా సజావుగా సాగుతాయి. అలాగే డాక్యుమెంట్ వ్యవహారాలు, రాతకోతలు, ఆస్తిపాస్తుల వ్యవహారాలు, కోర్టు వివాదాలు మాత్రం కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. వ్యాపార లావాదేవీలను కూడా శ్రద్ధ పెట్టకపోతే మాత్రం నష్టాలు ఉంటాయి. కాబట్టి వ్యాపారంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. కానీ శ్రద్ధ పెట్టి వ్యాపారం పట్ల ఆసక్తితో చూపించినట్లయితే మీకు వ్యాపారాలు మాత్రం నష్టం రావు. ఉద్యోగస్తులకి అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగపరంగా సమస్యలు ఎదురయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. సినిమా నిర్మాతలు లేదా సినిమాకి సంబంధించినటువంటి టెక్నీషియన్స్ అందరికీ కూడా కొంచెం ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. కాకపోతే విజయం కనపడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతోంది. పనులన్నీ కూడా టైంకి పూర్తి చేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. సంపాదన పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల కూడా ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలలో వాటి పట్ల శ్రద్ధ పెట్టండి. విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తితో పాటుగా కొత్త పుస్తకాలు చదవడం, లేదా కొత్త కొత్త టాలెంట్‌ని, కొత్త కొత్త స్కిల్స్‌ని, కొత్త కొత్త వ్యవహారాలను నేర్చుకోవడం ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు అక్కడికి వస్తాయని చెప్పొచ్చు. కాకపోతే చెడు స్నేహితులకి, చెడు వ్యసనాలకి, ఫోన్‌లకి మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండాలి. లేకపోతే నష్టపోతారు. అలాగే మీరు నేర్చుకున్నటువంటి విద్య 10 మందికి ఉపయోగపడాలనేటటువంటి తపన, దేశం కోసం, ధర్మం కోసం మీ విద్యను ఉపయోగించడం మాత్రం కలిసొస్తుందని చెప్పొచ్చు. అలాగే నూతనంగా ఏదైనా వస్తువులు తయారు చేయడమా, లేదా ఏదైనా ప్రయోగాలు చేయడమా విద్యార్థులకు బాగా కలిసొస్తుంది. విదేశాల్లో చదువుకునే వారికి చక్కని ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతున్నాయి. ఉద్యోగపరంగా విదేశాల్లో ఉండేవారందరూ కూడా ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగ అభివృద్ధి, స్థాన చలనాలు, స్థాన మార్పులు, పదోన్నతులు, అలాగే ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయని చెప్పొచ్చు. స్త్రీలకి మానసిక ఆందోళన తగ్గుతుంది. మెంటల్ టెన్షన్లు తగ్గుతాయి. పూల మొక్కల పట్ల ఆసక్తి, అలాగే వంటల పట్ల ఆసక్తి, ఇంటిని అందంగా తీర్చిదిద్దడము, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడము, అందం పట్ల ఆసక్తి కూడా బాగా పెరుగుతాయని చెప్పొచ్చు. భర్తకి మీకు మధ్య సమైక్యత, కలయికలు ఉన్నాయి. పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతారు. కోరిన కోరికలు తీర్చుకోగలుగుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పొచ్చు. నమ్మక ద్రోహాలున్నాయి. శారీరకపరమైన కోరికల విషయంలో జాగ్రత్త తీసుకోండి. వ్యాపారస్తులకు, అన్ని రంగాల వ్యాపారస్తులకు కూడా స్వల్ప ఇబ్బందులు తలెత్తినా కూడా ఉద్యోగపరంగా మాత్రం, వ్యాపారపరంగా మాత్రం అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఆహార, ధాన్య, వస్త్ర వ్యాపారస్తులకి స్వల్ప ఇబ్బందులున్నాయి. మిగతా అన్ని రంగాల వ్యాపారస్తులకి లాభాలు అయితే కనపడుతున్నాయి. వ్యాపారపరంగా అద్భుతమైన పెట్టుబడులు పెట్టగలుగుతారు. లోన్లు మంజూరు అవుతాయి. అలాగే వ్యాపారంలో ఏదైనా పర్మిషన్ల కోసం కానీ, వ్యవహారాల కోసం చేసే పనులన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పొచ్చు. వ్యాపారపరంగా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. శ్రద్ధ పెట్టినట్లయితే వ్యాపారాలైతే లాభాలే ఉంటాయి. కాబట్టి ఏదేమైనా కూడా దైవ బలము, గ్రహ బలము పెంచుకున్నట్లయితే ఈ నెలలో మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.